శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. మార్చి మాసం 11వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున రాత్రి 9 దాటాక హఠాత్తుగా ఒక ఫోన్ వస్తుంది. అది ఎవరి వద్ద నుంచి వస్తుందో తెలిస్తే గనక మీ గుండె దద్దరిల్లిపోతుంది. అయితే ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారు. దూకుడుగా వ్యవహరిస్తారు. మంచి చెడు ఆలోచించాకే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు. విషయంలోకి వస్తే ఈ రాశి వారికి ఈ రోజున చూస్తే గనక రాత్రి 9 దాటాక హఠాత్తుగా ఒక ఫోన్ వస్తుంది. కానీ ఆ ఫోన్ కాల్లో మీరు గుడ్ న్యూస్నే వినబోతున్నారు. అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కానీ లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. లేదా ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకునే పరిస్థితులు కూడాను ఈ ఫోన్ కాల్ ద్వారా కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అండి. మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశివారు చాలా కాలం క్రితం ఒక సమస్యలో చిక్కుకున్నారు. ఆ సమస్య అప్పుడప్పుడు మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు లభించబోతుంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక సదవకాశం మీకు రాబోతుంది. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అనుకూలమైన సమయాన్ని అయితే పొందుకోబోతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ వ్యక్తులు ఈరోజు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే జాతకం ప్రకారం విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దిన ఫలాల ప్రకారం దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశివారు ఎవరైనా సరే రాజకీయ నేతలను కలుసుకోవాలని ఏదైనా పని నిమిత్తం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీకు గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతోంది. వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే వంశపారంపర్యంగా మీరు దక్కించుకోవాల్సినటువంటి ప్రాపర్టీస్ వివాదాల్లో కానీ లేదా గొడవల్లో కానీ ఉండి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కోర్టు కేసుల్లో తీర్పులు అయితే అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీచర్ వృత్తిలో ఉన్నవారు కొన్ని కీలకమైన పరిణామాలు అయితే చూడబోతున్నారని చెప్పాలి. అంటే విద్యార్థుల నుంచి లేదా వారి తల్లిదండ్రుల నుంచి ఒక ప్రోత్సాహకరమైన వార్తను అయితే మీరు వినబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క బంధువులతో కానీ ఒకరితో గొడవ జరిగే అవకాశాలున్నాయి. ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని తప్పక పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.